నమస్తే ఫ్రెండ్స్, టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. టేస్టీ వంటల్లో ఇవాళ రెసిపీ కొబ్బరి అన్నం. కొబ్బరి అన్నంను నవరాత్రుల్లో 3వ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. సరే, మరి ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా. 1 కప్పు ఉడికించుకున్న అన్నం, 1 కొబ్బరికాయను మీడియం సైజ్ హోల్స్లో తురిమి పెట్టుకోండి, 4 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, 10 జీడిపప్పు, 2 స్పూన్లు పల్లీలు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ మిరియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్ రుచికి సరిపడా, అండ్ 2 లేదా 3 స్పూన్లు వంట నూనె. కావాల్సినవి ఏంటో చూసాం కదా, ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. కడాయిలో ఆయిల్ వేసి వేడి చేసి ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, పల్లీలు వేసి కలుపుతూ దోరగా వేయించుకోండి. పల్లీలు దోరగా వేగాయి. ఇప్పుడు జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేయించుకోండి. జీడిపప్పు కూడా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి, కరివేపాకు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి కాసేపు వేయించుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి కూడా వేగాయి. ఇప్పుడు తురుముకున్న పచ్చి కొబ్బరి వేసి అంతా కలిసేలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా కాసేపు కొబ్బరిని వేయించుకోవడం వలన కొబ్బరి అన్నం టేస్ట్ చాలా బాగుంటుంది. కొబ్బరికాయను ఫుల్గా ముదిరినది కాకుండా కొంచెం ముదిరినది తీసుకొని కొబ్బరి అన్నం చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. 2 నిమిషాల తర్వాత రుచికి సరిపడా సాల్ట్, మిరియాల పొడి వేసి అంతా కలిసేలా కలుపుకొని మనం ముందుగా పొడిగా ఉడికించి చల్లారి పెట్టుకున్న అన్నంని కడాయిలో వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను మామూలు బియ్యంని పొడిగా చేసి వేశాను. మీకు కావాలంటే బాస్మతి బియ్యంతో కూడా కొబ్బరి అన్నం చేసుకోవచ్చు. చూడండి, అన్నం అంతా పోపులో బాగా కలిసింది. ఇప్పుడు తరిగిన కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోండి. మీకు కావాలంటే లెమన్ జ్యూస్ పిండుకోవచ్చు, అది ఆప్షనల్ మాత్రమే. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ కొబ్బరి అన్నం రెడీ అయింది. మీరు కూడా ఈ రెసిపీని నవరాత్రులు అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఎలా కుదిరిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.